మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రేమలో విఫలమయ్యారా? భార్యాభర్తలు కలిసి ఉండట్లేదా? కుటుంబ కలహాలు, వృత్తి వ్యాపారం మరే రంగంలో అయినా కానీ మీకు కలిసి రావట్లేదా? ఇలా మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? దేనికైనా కూడా కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీ ఫ్యూచర్ గురించి, మీకున్న ప్రాబ్లమ్స్ గురించి సొల్యూషన్ దొరుకుతుంది అని ఇలాంటి యాడ్స్ చూస్తూ ఉంటారు కదా. చూసి చాలామంది కూడా వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉంటారు జ్యోతిష్యులని. చాలామంది కూడా ఆస్ట్రాలజీని నమ్మి చాలామంది మోసపోతూ ఉన్నారు. మరి ఈ మోసాల నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అవ్వాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. మరి మనతో ఉన్నారు, ఎవరో తెలుసు కదా, ప్రముఖ ఆస్ట్రాలజర్ అనుపమ గారు. అనుపమ గారు నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు మధురార్చన భక్తి టీవీ. థ్యాంక్స్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసేసి అసలు పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్ని ఎలా తెలుసుకోవాలి. ఇది ఎందుకు ఎంచుకున్నామంటే అండి, చాలా మంది కూడా ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి టీవీలలో, ఫోన్స్లలో, ఇట్లా గూగుల్లో ఎక్కడైనా కూడా కొన్ని యాడ్స్ చూసి వాళ్ళని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఎంతో అంత నష్టపోతున్నారు. సో ఒక పర్టికులర్ పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్ అని చెప్పి ఎలా గుర్తించవచ్చు వాళ్ళని? ఓకే, ఇది కొంచెం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి మనం అంటూ ఉంటాం కదా. సో దాన్ని బేస్ చేసుకున్న టాపిక్ అన్నమాట. కాకపోతే చాలా న్యాయంగా చెప్పుకోవాలి అంటే చాలా మందికి ఈ డౌట్స్ ఉన్నాయి. చాలా మంది దగ్గరికి వెళ్ళేసి వచ్చామండి, ఏది కూడా మాకు వర్కౌట్ అవ్వట్లేదు, అన్ని పూజలు చేయించాము అయినా సరే వర్కౌట్ అవ్వట్లేదు, మేము అనుకున్న పనులు అవ్వట్లేదు, ఇంకా డిలేస్ కాజ్ అవుతున్నాయి అని చెప్పి నాకు చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు. సో జనరల్గా నేను ఒక చిన్న హింట్ ఏమిస్తాను అంటే, ఒక జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనము డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ వాళ్ళు వేసుకొని వాళ్ళు ఒక జన్మజాతకం ప్రిపేర్ చేసుకున్న తర్వాత కనీసము మనము యాజ్ అ క్లయింట్ మనము జ్యోతిష్యుల్ని కాంటాక్ట్ అయినప్పుడు మన ప్రజెంట్ ప్రాబ్లం ఏంటి అనేది కూడా మనం ఏ వివరాలు కూడా ఇవ్వకుండా జస్ట్ మన జన్మానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏవైతే ఉంటాయో అవి మనం ఇచ్చినప్పుడు జెన్యూన్ ఆస్ట్రాలజర్స్ అయితే గనక ఫస్ట్ వాళ్ళు ఎందుకు ఈ ప్రాబ్లం తోటి మన దగ్గరకు వచ్చారు, ఏ ప్రాబ్లం అయి ఉండొచ్చు, వాళ్ళ ఇమీడియట్ పాస్ట్లో ఏం జరిగింది అంటే ఒక 5-6 ఇయర్స్ అవ్వచ్చు, 10 ఇయర్స్ అవ్వచ్చు, ఏం జరిగింది, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారు, వాళ్ళ ఇంట్లో వ్యక్తులతోటి ఎలాంటి బిహేవియర్స్ ఉంటాయి, వాళ్ళు కరెంట్ సిచ్యువేషన్స్ ఏమున్నాయి, ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవి వాళ్ళకి వీళ్ళు ఏం చెప్పకుండానే ఒక జెన్యూన్ ఆస్ట్రాలజర్ ఐడెంటిఫై చేయగలిగిన పరిస్థితులు మనకి కనిపిస్తాయి. కనీసం ఒక 5 to 10 క్వశ్చన్స్కి అయినా సరే, ఒక 10 క్వశ్చన్స్ ఒక ఆస్ట్రాలజర్ వేసిన వెంటనే కనీసం ఒక 7 to 8 క్వశ్చన్స్కి మన దగ్గర ఆన్సర్స్ అక్యురేట్గా వాళ్ళు చెప్పగలిగారు అంటే మనము బిలీవ్ చేయడానికి ఉంటుంది, వీళ్ళు జెన్యూన్ ఆస్ట్రాలజర్స్ అని చెప్పేసి చెప్పడానికి ఉంటుంది. కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఎట్లా ఉంటారంటే, ఈ జెన్యూన్ ఆస్ట్రాలజర్స్లో కూడా కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటారు. అంటే చార్ట్ చూసిన వెంటనే వాళ్ళకి కొన్ని కాంబినేషన్స్ కనిపించినప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి వచ్చిన దానికంటే కూడా కొన్నిసార్లు వాళ్ళు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఈ పలానా టైంలో మీరు కొద్దిగా కాషన్గా ఉండండి, ఈ పలానా టైంలో మీకు ఇలాంటి సమస్య రావచ్చు, లేదా ఈ ప్రాబ్లం మీరు అడగకపోయినా మీకు మేము ముందే అలర్ట్ చేస్తున్నాము, మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి అని చెప్పేసి వాళ్ళకి ఒక హింట్ ఇచ్చి వదిలేస్తారు. అది కాకుండా పెద్ద స్థాయిలో పూజలు చేయండి, ఆ పూజల కోసం మీకు ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, ఇవి చెప్పకుండా ఫస్ట్ అంటే ఈ కాంబినేషన్స్ వల్ల మీకు ఈ సమస్యలు వస్తున్నాయి, మీరు ఇది జరిగి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనము ఏమీ చెప్పకుండా ఒక జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్నప్పుడు వాళ్ళు మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పగలిగినప్పుడు మనకి ఇంకా కొద్దిగా స్టాంప్ ముద్ర పడిపోతుంది, ఎస్ వీళ్ళు మనము జెన్యూన్ ఆస్ట్రాలజర్స్గా మనము బిలీవ్ చేయొచ్చు అని చెప్పేసి. అది ఒక వే ఆఫ్ ఐడెంటిఫికేషన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొంతమంది జెన్యూన్ ఆస్ట్రాలజర్స్ ఒక వ్యక్తి వచ్చి కూర్చున్న వెంటనే వాళ్ళ బాడీ మూవ్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తారు. అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేసి ప్రశ్న వేసుకుంటారు కొన్నిసార్లు, వాళ్ళు ఎందువల్ల వచ్చారు. కొంతమందికి ఫేస్ రీడింగ్ ఉండే
స్కిల్స్ ఉంటాయి. ఓకే. సో ఫేస్ రీడింగ్ ని బట్టి కూడా వాళ్ళు ఏ సమస్యతోటి బాధపడుతున్నారు ఏంటి అనేది కూడా కొన్నిసార్లు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది క్లయింట్స్ ఎట్లా ఉంటారంటే ఆస్ట్రాలజర్స్ ని టెస్ట్ చేయడానికి కూడా వస్తూ ఉంటారు. ఓకే. సో ఆ టెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఒక జెన్యూన్ ఆస్ట్రాలజర్ కి అర్థమైపోతుంది వాళ్ళు టెస్ట్ చేయడానికి వచ్చారా లేకపోతే జెన్యూన్ గా సమస్యతోటి వచ్చారా అని చెప్పి. వెంటనే వీళ్ళు అడిగేస్తారు కూడా, నువ్వు మమ్మల్ని టెస్ట్ చేయడానికి వస్తే కనుక ప్లీజ్ వెళ్ళండి అని చెప్పేసి. ఎందుకంటే టెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి మనం ఎన్ని రకాలుగా వాళ్ళకి సొల్యూషన్స్ ఇచ్చినా కూడా వాళ్ళంత ఆస్కారంగా రిసీవ్ చేసుకోరు. వాళ్ళు మళ్ళీ ఏదో ఒక లొంతు పెడుతూనే ఉంటారు అన్నమాట, ఒక లూప్ హోల్ ఉంటుంది. సో అలా కాకుండా ప్రశ్న వేసుకోవడం ఒకటి మనకి మంచి వెపన్ అన్నమాట ఆస్ట్రాలజీలో. ఇప్పుడు మనకి సముద్రం ఆస్ట్రాలజీ అయితే కనుక ప్రశ్నకు వచ్చేసరికి ఒక చిన్న స్థాయి రివర్ లాంటిది అనమాట, అంత డెప్త్ ఉంటుంది ప్రశ్నలో కూడా. సో ఈ జెన్యూన్ ఆస్ట్రాలజర్ని మనం ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది మన డీటెయిల్స్ ఏమి ఇవ్వద్దు, వాళ్ళు ఏం చెప్తారు అనేది మనము ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే కొంతమంది ఎలా చెప్తూ ఉంటారంటే, అందరినీ నేను ఉద్దేశించి ఎవరిని స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి చెప్పట్లేదు, ఇవి స్వతహాగా నాకు జరిగిన అనుభవాలు కూడా దీంట్లో నేను వ్యక్తపరుస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద హోమాలు చెప్పేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద పూజలు చెప్పేస్తూ ఉంటారు, లేకపోతే మీ కర్మను మొత్తం మేము క్లియర్ చేసేస్తాము, మీరు ఇంత డబ్బు కడితే మీకు కర్మ క్లియర్ అయిపోతుంది. నేను ఒక సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్తానండి, ఎవ్వరికి కూడా అంత శక్తి లేదు మన కర్మని క్లియర్ చేయడానికి. మనము చేసుకున్న దానికి మనమే అనుభవించాలి. మన పేరెంట్స్ పైన మనము బర్డెన్ అవ్వలేము, మన పిల్లల పైన మనము ఆ ప్రెషర్ పెట్టలేము, మనం చేసిన పనులకి వేరే వాళ్ళ పైన బ్లేమ్ షిఫ్ట్ చేయలేము. సో ఇది ఇంకొక పాయింట్ అనమాట. అండ్ అంటే కొన్ని తీవ్ర స్థాయిలో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే చాలా డబ్బులు బాగా సంపాదించేసేసి సడన్గా కింద పడిపోయిన వాళ్ళు ఉంటారు. కొన్ని మనము స్వయంకృత అపరాధాలు ఉంటాయి, దానికి మనం ఆస్ట్రాలజర్స్ని దూషించడానికి లేదు. సో ఇవి మనకి మెయిన్ పాయింట్స్ అవుతాయి అన్నమాట. సో బిఫోర్ జడ్జింగ్ అండ్ ఆస్ట్రాలజర్ మీరు ఏం డీటెయిల్స్ షేర్ చేయకుండా వాళ్ళు కనీసం ఒక 8 to 9 పాయింట్స్ మీకు అక్యురేట్గా చెప్పగలిగారు అని అంటే కనుక యూ కెన్ ట్రస్ట్ దట్ ఆస్ట్రాలజర్. ఇప్పుడు నిజమైన ఆస్ట్రాలజర్స్ కాదనుకోండి, వాళ్ళు మోసం చేయడానికి ఎన్నో విధాలైనటువంటి ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు కదా, మరి ఎలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారు, ఎలా మోసం చేస్తూ ఉంటారు వాళ్ళని? మనము ట్రిక్స్ అనే బదులు కొద్దిగా కమర్షియల్ మైండ్ అని అనుకోవచ్చు. ఓకే. కొన్నిసార్లు ఏం జరుగుతాయంటే, మీరు రావక్కర్లేదండి, మీరు మీ గోత్రనామాలు డీటెయిల్స్ పెట్టేసేసి మీరు ఇంత డబ్బు మా అకౌంట్లో వేసేస్తే మేము పూజలు చేసేసి మీకు ప్రసాదం పంపించేస్తాము అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చేస్తుండొచ్చు, నేను చెయ్యరు అని నేను అనట్లేదు, ఇక్కడ వాళ్ళు చేస్తుండొచ్చు, జెన్యున్గా పూజలు చేస్తుండొచ్చు మన పేరు పైన. కానీ నేను పర్సనల్గా బిలీవ్ చేసేది ఏంటి అంటే, ఏ పూజ చేసినా సరే, ఏ హోమం యజ్ఞం చేసినా సరే, మనము ఫిజికల్గా అక్కడ లేకుండా మనము, అంటే ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే ఈశ్వరుడికి మనకి ఒక చిన్నపాటి ఈగో బ్యాటిల్ జరుగుతున్నట్టు నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. ఎందుకు అంటే మనకి అంత అహం అక్కర్లేదు, దేవుడి దగ్గరికి కూడా వెళ్ళలేనంత బిజీ పనులలో మనం లేము. మన కర్మ తొలగించుకోవడానికి మనం చేసే ప్రయత్నంలో మనం కాస్త టైం కేటాయించలేమా ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడానికి? బ్రాహ్మణుడికి డబ్బులు పంపించేస్తే ఆయన పూజ చేయించేస్తారంటారు, ఆయన చేయిస్తారు, ఆయన మధ్యలో ఒక మీడియేటర్ లాగా ఉండి మనకి ఈశ్వరుడికి మధ్యలో ఉండి చేయించేస్తారు. కానీ మనకి ఎందుకంత ఈగో, మనం వెళ్ళలేనంత బిజీగా అయితే లేము. అఫ్ కోర్స్ కొన్నిసార్లు అబ్రాడ్లో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు రాలేరు, అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ చేయొచ్చు, వాళ్ళ రక్త సంబంధం కాబట్టి వాళ్ళు చేయొచ్చు. అలా కాకుండా మేము రాలేమండి, మాకు అసలు చాలా కుదరట్లేదు, మేము చాలా బిజీగా ఉన్నాం, మీకు డబ్బులు పంపించేస్తాము అంటే ఇది మనం ఏంటంటే భగవంతుడికి ఒక టెస్ట్ చేసినట్టు, ఈగో టెస్ట్ అన్నమాట. అది కరెక్ట్ కాదు. సో ఇలా కూడా కొద్దిగా మనము మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు పూజ ఫలం అంతా మనకి బ్రాహ్మణుడు చేయిస్తే ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతుంది కదా, ఆ పూజ ఫల రిజల్ట్ అంతా కూడా మనకేం రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే, డబ్బు కట్టేసేస్తే మా సమస్యలు తీరిపోతాయి, ప్రతిదీ డబ్బుతో లింక్ చేసేస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. కాకపోతే మనకి శాస్త్రం ఏం చెప్పింది అంటే, మూగ జీవులకి భోజనం పెట్టండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్
వీధి కుక్కలకి ఏదైనా చపాతీ చేసి పెట్టడము, ఇలాంటివి చేసి పెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటాం. లేకపోతే లేని వాళ్ళకి అన్నదానం చేయండి అని చెప్తూ ఉంటాం. గోవుకి గ్రాసం తినిపించండి అంటాం. అవి చేయడానికి టైం లేక దానికి ఎంత డబ్బు అవసరం పడుతుందో ఆ డబ్బు కట్టేస్తాం, కానీ అది కరెక్ట్ పర్సన్కి చేరుతుంది, కరెక్ట్ పర్పస్కి చేరుతుందని చెప్పి గ్యారంటీ కూడా లేదు. సో ఈ రకంగా కూడా ఒక రకంగా మనం మోసపోతున్నట్టే కదా. సో ఇలాంటివి కొద్దిగా మనము తగ్గించుకుని మన పరిధిలో మనకు ఎంతవరకు వీలుంటుందో చూసుకొని మీ సమస్యని మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ పూజలైనా సరే మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి, కానీ నమ్మి ఎదుటి వాళ్ళకి మీరు డబ్బు ఖర్చు పెట్టకండి. వాళ్ళు చేస్తుండొచ్చు, నేను కాదనట్లేదు, కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే. చాలా మంది ఉంగరాలు ఇస్తుంటారు, తాయితులు ఇస్తుంటారు, లేదంటే మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి అది కట్టండి అని చెప్పి చెప్తుంటారు, పలానా రేకు కట్టండి, పలానాది ఇది చేయండి అంటారు. ఇవన్నీ చేస్తే కరెక్ట్ అంటే ఏమంటారు, అది అనుకరిస్తుంది అంటారు, అంటే కర్మ అనేది అనుకరించి మంచిగా అవుతుంది అని అంటారు. మరి నిజంగానే అవుతుంది అంటారు ఆ ఉంగరాలు పెట్టుకోవటము, మెళ్ళలో తాయిత్తులు వేసుకోవటము అవన్నీ? ఇప్పుడు కొంతమంది జెమ్ స్టోన్స్ ప్రిఫర్ చేస్తారు. జెమ్ స్టోన్స్ ప్రిఫర్ చేసినంత మాత్రాన 100% మన సమస్యలు తగ్గిపోతాయని చెప్పడానికి ఛాన్స్ లేదు. ఎందువల్ల అంటే కొన్నిసార్లు అంటే మన డెస్టినీ అనేది ఆ చిన్న జెమ్ స్టోన్ తోని కనెక్ట్ అయ్యి లేదు. మన డెస్టినీ దానికంటే పెద్దది. అది మీకు టెంపరీ రిలీఫ్ ఇస్తుంది, కానీ మీ సమస్యని 100% క్లియర్ చేయదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జన్మ జాతకంలో రవి గ్రహం గనక నీచలో ఉంటే, ఓకే, ఆ లగ్నానికి ఆ రవి గ్రహము మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే ఒక గ్రహం అయితే గనక, ఆ గ్రహము నీచలో ఉండి లేకపోతే పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు 100% ఆ రవి యొక్క క్వాలిటీస్ రానప్పుడు మీకు నలుగుట్లోకి వెళ్ళినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో అవుతాయి. మీకు లీడర్షిప్ రోల్స్ ఏదైనా ఇచ్చినా కూడా మీరు దాన్ని సవ్యంగా చేయలేరు. మీరు ఆ స్థాయికి ఎదగాలనుకుంటారు, మీరు ఆ స్థాయికి ఎదగలేరు. లేదా మీకు తండ్రితోటి కానీ, తండ్రి తరఫున ఆ ఏజ్లో ఉన్న వాళ్ళతో కానీ, తండ్రి తరఫున వాళ్ళతో కానీ మీకు సమస్యలు వస్తూ ఉంటాయి. అండ్ మీకు కాన్ఫిడెన్స్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురితో మాట్లాడడానికి. సో జ్యోతిషులని రెఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అడ్వైస్కి మీకు కెంపు వేసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు కెంపు వేసుకున్నంత మాత్రాన సడన్గా మీకు ఓవర్ నైట్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుందని గ్యారంటీ లేదు. అది మన బిహేవియరల్ ప్యాటర్న్స్లో మనం చేంజ్ చేసుకోవాల్సిన ఒక లక్షణం. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఆ జెమ్ స్టోన్ వేసుకున్నంత మాత్రాన 100% రిజల్ట్స్ రావు. అది జస్ట్ మనకి కొద్దిపాటిగా మెంటల్ పీస్ ఇవ్వడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది, కానీ అది ఓవర్ రైడ్ చేయదు. మన కర్మానుసారంగా మనకు వచ్చిన పాజిటివ్ ఆర్ నెగిటివ్ అది చేయలేదన్నమాట. సో అది ఒక ఎక్స్టెంట్కి ఉంటుంది. ఇది కొద్దిగా డిబేటబుల్ కూడా ఉంటుంది కొన్నిసార్లు. కొంతమంది తాయెత్తులు ఇస్తూ ఉంటారు. ఈ తాయెత్తులు అనేవి కూడా మళ్ళీ కొద్దిపాటిగా మనల్ని సైకలాజికల్గా ట్యూన్ చేయడానికే హెల్ప్ అవుతుంది. మంత్రాలకి చింతకాయలు రాలవు అని చెప్పి కొంతమంది సామెత చెప్తూ ఉంటారు. సో ఈ రకంగా కూడా కొద్దిగా చూసుకున్నప్పుడు ఏంటంటే, అంటే మనము మనకి ఉన్న పర్పస్ని మనం అది ఐడెంటిఫై చేసుకోలేక మనం చిన్న చిన్న ఎస్కేపింగ్ సొల్యూషన్స్ వెతుకుతున్నట్టు అన్నమాట. అంటే మనము రెస్పాన్సిబిలిటీని మనము యాక్సెప్టెన్స్గా తీసుకోలేక ఏ ఈజీ వేగా దొరికితే మనం ఆ ఈజీ రౌట్లో వెళ్ళిపోవడానికి ఫైండ్ అవుట్ చేసే ఒక సిల్లీ రీజన్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి నాకైతే పర్సనల్గా. ఎందుకంటే నేను నా క్లయింట్స్కి జెమ్ స్టోన్స్ ప్రిఫర్ చేయను, నేను కూడా జెమ్ స్టోన్స్ వాడను. క్రిస్టల్స్ వాడతాను. క్రిస్టల్స్ ఎందుకు అంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొన్నిసార్లు జెమ్ స్టోన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో దానికి బదులు మనకి వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ ప్లానెట్ ఎనర్జీ కొద్దిగా మనకి వీక్ ఉంది జన్మజాతకంలో అంటే అందరూ కెంపులు వజ్రాలు వేసుకోలేరు కదా. ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్పచ్చు అంటే, ఉదయం లేచి రవికి అర్ఘ్యం ఇవ్వండి అని చెప్తూ ఉంటాం. అర్ఘ్యం ఇవ్వండి, మీ ఫాదర్తో రిలేషన్ మంచిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీకు ఈ ఈగోగా ఏదైతే ఉంటుందో ఆ ఫాల్స్ ఈగోని కొద్దిగా కంట్రోల్ చేసుకోండి అని చెప్తూ ఉంటాం. కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి కొద్దిగా మోటివేషనల్ స్టోరీస్ ఫాలో అవ్వండి. అంటే మనం సైకలాజికల్గా ఆ ఎనర్జీని మనము బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇప్పుడు చంద్రుడు పాడేయాడు అనుకోండి, మనము జనరల్గా ముత్యం పెట్టుకోండి అని చెప్తూ ఉంటాం. చంద్రుడు పాడైన వాళ్ళు తొందరగా ఆందోళనకి లోనవుతూ ఉంటారు. సో ముత్యం పెట్టుకోండి అని చెప్తూ ఉంటాం. ఆ ముత్యం పెట్టుకునే బదులు తల్లితో బాగుండండి, తల్లి తరఫున వాళ్ళతో బాగుండండి, తల్లికి సేవ చేయండి, మంచినీళ్ళు దానం చేయండి, ఇలాంటివి చేస్తూ ఉంటే హెల్ప్ అవుతుంది. అలా కాకుండా ఒక జెమ్ స్టోన్ వేసుకోవడం వల్ల ఈ రిజల్ట్స్ వస్తాయనేది మాత్రం నేనైతే 100% నమ్మను. ఓకే, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అయితే ఎవ్వరు చెప్పంగా నేను కూడా వినలేదు. అంటే
రియల్లీ తల్లితో బాగుండండి, ఇలా మీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకోండి అని చెప్పడం పక్కకు పెట్టి జెమ్స్ ఇవ్వటము, లేకపోతే మీ ఇంటికి తాయితులు కట్టడం అవి ఇవి చెప్తుంటారు. అండ్ వన్ మోర్ థింగ్ మ్యామ్, కొంతమంది చెప్తారు నువ్వు ఎల్లుండి బతుకుంటే వచ్చి కలువు అని చెప్తారు కొంతమందికి. అంటే అసలు ఒక మనిషి ఎప్పుడు ఎలా చనిపోతాడన్న విషయము ఈవెన్ బ్రహ్మకు కూడా తెలియదు, ఆయన రాసింది ఆయన కూడా మర్చిపోతాడు అనేసి అంటారు, అండ్ తిరిగి రాయలేరు అంటాడు. బట్ ఆస్ట్రాలజర్స్ మాత్రమే చేయగలుగుతారు అలాంటి పనులు. ఇది కూడా కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఎందువల్ల అంటే ఆస్ట్రాలజీ నేర్చుకునేటప్పుడు లేదా నేర్పించేటప్పుడు గురువులు చెప్పే మాట ఏంటంటే కొన్ని కోడ్ ఆఫ్ కాంటాక్ట్ రిజల్ట్స్ పాయింట్స్ ఉంటాయి మా. ఓకే. ఈ కోడ్ ఆఫ్ కాంటాక్ట్లో ఏంటి అంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఆస్ట్రాలజర్కి ఏ అధికారం లేదు క్లయింట్ యొక్క లాంజివిటీని డిసైడ్ చేయడానికి. నువ్వు ఈ ఏజ్ వరకు బతుకుతావు అని చెప్పడానికి ఆస్ట్రాలజర్కి రైట్ లేదు. ఎందుకంటే ఆ లాంజివిటీకి సంబంధించిన క్వశ్చన్ అంటే ఇది ఎగ్జాంపుల్ మీరు అడిగిన దానికి, దీంట్లో మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ యాడ్ ఆన్ అవుతాయి. కాకపోతే దీని స్పెసిఫిక్ ఏంటి అంటే జనన మరణాలు కేవలము మీరు అన్నట్టు ఈశ్వరుడి చేతిలోనే ఉంటాయి. అది ఈశ్వరుడికి ఆ జీవికి ఇద్దరికి మధ్యలో ఉన్న ఒక కాంట్రాక్ట్. ఈ ఆస్ట్రాలజర్ ఒక గైడ్ మాత్రమే. ఇప్పుడు మనం ఏదన్నా ఒక కొత్త ఊరికి వెళ్తామండి, మనకి ఆ లొకేషన్ డీటెయిల్స్ తెలీదు, మనం ఒక మ్యాప్ పట్టుకెళ్తాం, లేకపోతే ఈ రోజులలో టెక్నాలజీ ఉంది కాబట్టి జీపీఎస్ రూట్గా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆస్ట్రాలజర్ కూడా అంతే, మనకు ఒక జీపీఎస్ టూల్ లాగా మన హారోస్కోప్ అనేది ఒక టూల్ అన్నమాట. ఈ డైరెక్షన్ లో వెళ్తే మీకు ఇలా ఉంటుంది అని గైడెన్స్ ఇవ్వడం మట్టికే ఆస్ట్రాలజర్ డ్యూటీ. కానీ రేపు నువ్వు చచ్చిపోతావు, ఎల్లుండి నువ్వు బ్రతికొస్తావు, ఇవి చెప్పే అంత స్కోప్ ఆస్ట్రాలజర్స్కి లేవు. అలా చెప్పడం వల్ల కూడా ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండా కర్మ యాడ్ చేసేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వచ్చిన వ్యక్తికి మనము రేపు నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి చెప్తే ఆ మనసు ఎంత బాధపడుతుంది, ఆ క్షోభ ఎంత వస్తుంది. ఆ క్షోభ ఎవరికి వస్తుంది? ఆస్ట్రాలజర్కి వస్తుంది. ఆ క్షోభ ఆస్ట్రాలజర్కి కాకుండా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ మనసు బాధపడింది, గాయపడింది కాబట్టి. ఈ చిన్న చిన్నవే మనకి వచ్చే జన్మలో ఈ చంద్రుడు పాడైపోవడాలు, చంద్రుడు నీచలో రావడాలు, లేకపోతే చంద్రరాహులు యుతిలో పడడాలు, ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయంటే ఎదుటి వాళ్ళ మనసును కూడా బాధ పెట్టకుండా వాళ్ళకి మనోధైర్యం ఇవ్వవలసిన ఫస్ట్ ప్రైమ్ డ్యూటీ ఆస్ట్రాలజర్ది. ఓకే. ఈ డైరెక్షన్ అంటే ప్రాబ్లం కనిపిస్తుంటుంది మనకి, కానీ ఆ దారిన వెళ్తే నీకు దెబ్బలు తగులుతాయి నాయన, అటు వెళ్ళకు ఇటు వెళ్ళు అని చెప్పి గైడ్ చేస్తాము. వాళ్ళు లేదు నేను అట్టే వెళ్తాను అంటే అది వాళ్ళ ప్రారంభ, అది ఆస్ట్రాలజర్కి కనెక్టెడ్ ఉండదు. గైడ్ చేసి వదిలేయడం మట్టుకే, వాళ్ళు చేయడం చేయకపోవడం అనేది అది వాళ్ళ కర్మ నిర్ధారణ చేస్తుంది. కాబట్టి మనకి అక్కడ కోడ్ ఆఫ్ కాండక్ట్లో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే. నో ఆస్ట్రాలజర్ కెన్ ప్రెడిక్ట్ ఆర్ షుడెంట్ ప్రెడిక్ట్ అబౌట్ లాంజివిటీ. చూసారు కదా, తొందరపడి ఏ కాంటాక్ట్ నెంబర్కో ఎవరు పడితే వాళ్ళకి కాల్ చేసి మోసపోకండి. ఎలా ఒక ఆస్ట్రాలజర్ని మంచిగా చూస్ చేసుకోవాలి అనేది అనుపమ గారు చెప్పినటువంటి కొన్ని సజెషన్స్ ఉన్నాయి కదా, అవి ఫాలో అవుతూ ఒక మంచి ఆస్ట్రాలజర్ని ఎంచుకోండి. మీ భవిష్యత్తుని రైట్ వేలో ముందుకు తీసుకెళ్ళండి. మళ్ళీ మరొక మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాము మధురార్చన భక్తి టీవీలో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యాక్చువల్లీ మీరు మాకు ఒక మంచి ఆస్ట్రాలజర్ని ఎలా చూస్ చేసుకోవాలి అని, ఎలా ఇప్పుడు జనాలు ఎక్కువగా మోసపోతున్నారు, వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పేసి చాలా మంచిగా వివరించారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ.